సుప్రీం కోర్టు ఒక సెన్సేషనల్ డిసిషన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, కులం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు క్రిస్టియన్స్ లో గానీ ముస్లిం లో గానీ కన్వర్ట్ అయిన వాళ్ళు, మీరు హిందువులో ఉన్నప్పుడు మాత్రమే, లేకుంటే సిక్కిజం లో ఉన్నప్పుడు మాత్రమే, లేకుంటే బౌద్ధిజం లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ ఎస్సీకి సంబంధించిన ఏవైతే లాభాలు బెనిఫిట్స్ ఉన్నాయో మీకు లభిస్తాయి. ఒక క్రిస్టియన్ గా కన్వర్ట్ అయినా లేకుంటే ఒక ముస్లిం గా కన్వర్ట్ అయినా మీకు ఎటువంటి బెనిఫిట్స్ గానీ లాభాలు గానీ వర్తించవు అని చెప్పి కోర్టు అయితే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఆ సుప్రీం కోర్టు ఇలాంటి సెన్సేషనల్ తీర్పు ఇచ్చిందంటే, బాపట్లలోని ఒక పాస్టర్ వచ్చేసి ఒక చర్చి కోసం ఒక స్థలంలో నిర్మించడానికి ట్రై చేశాడు. ఎవరో వచ్చి కంప్లైంట్ చేయడంతో ఎస్టీ కింద వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి కదా, దాని మీద కేసు వేయడం జరిగింది. ఆ పాస్టర్ ఆనంద్ ని క్వశ్చన్ చేస్తూ, అతను అసలు షెడ్యూల్ క్యాస్ట్ వాడే కాదని అంకుల రామారెడ్డి గారు వచ్చేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు వచ్చేసి దానికి సంబంధించిన తీర్పు అయితే ఇచ్చింది. నువ్వు కన్వర్ట్ అయ్యావు కాబట్టి నీకు ఎటువంటి హక్కులు లభించవు ఈ చట్టం కింద, ఎస్టీ యాక్ట్ అడ్రస్ కింద నీకు ఎటువంటి చట్టాలు రావు అని చెప్పి క్లియర్ క్రిస్టల్ గా చెప్పేశారు వాళ్ళు. సో తను ఏం చేస్తాడు, హైకోర్టు ఇచ్చిన తీర్పును కాదని చెప్పి సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. సుప్రీం కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ రోజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ సుప్రీం కోర్టు ఇచ్చిన మాటలే ఇవి. ఎస్టీ వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. బట్ ఎస్సీ, ఈ షెడ్యూల్ ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఇవి అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి, హిందువులు ఎవరైనా ముస్లిం లోకి కానీ క్రిస్టియన్స్ లోకి మారితే మీ దగ్గరికి ఎటువంటి బెనిఫిట్స్ అనేవి అప్లై. ఎగ్జాంపుల్ బెనిఫిట్స్ అండి, ఇప్పుడు స్కాలర్షిప్ వస్తుంది, రిజర్వేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు ఒకవేళ క్రిస్టియన్స్ లోకి మారి నేను ఎస్సీ నాకు కావాలి అంటే అవి నీకు రావు. అండ్ అలానే ఒకవేళ నువ్వు క్రిస్టియన్స్ లోకి మారి కూడా నువ్వు ఇంకా ఎస్సీ లోకి ఉండి బెనిఫిట్స్ కావాలి గవర్నమెంట్ నుంచి అని చెప్తే మాత్రం నీ మీద కంప్లైంట్ రైజ్ అవుతుంది. ఈజీగా నిన్నైతే సెర్చ్ చేస్తారు. ఒకవేళ నువ్వు ఫేక్ గా ఇట్లా చేస్తే మాత్రం అని చెప్పేది కోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ సొసైటీలో వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఒకడు ఎస్సీ అంటారు, బట్ అతను క్రిస్టియన్లోకి వెళ్ళి ఇంట్లో పూజలు చేస్తాడు. వాళ్ళకి సపరేట్ గా ఆ సర్టిఫికెట్లు ఏమైనా ఇస్తారా? లేవు కదా. అది వేరే స్టేట్ లో వేరే కంట్రీలో నడుస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి బాపనిజం తీసుకున్న దానికి చర్చిలోకి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు ఇస్తారా? ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. మారేవా లేదా అంతే. సర్టిఫికెట్లు అనేవి వీళ్ళు తీసుకుంటే అప్పుడు వీళ్ళని అరకట్టవచ్చు. బట్ మామూలుగా అయితే వీటిని అయితే అరకట్టలేమని చెప్పి అయితే అర్థమవుతుంది. మీరేమంటారు దీని మీద? కింద